మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. రైట్. ఇప్పుడు అగోడా ఫోర్ట్ సంబంధించి ఇప్పటి వరకు మనం అప్పర్ అగోడా అయితే చూసాము. సో మన కిందకు వస్తే అంటే రైట్ సైడ్కి వెళ్ళామంటే మనం వెనక సైడ్ చూస్తున్నాం కదండి, లోయర్ అగోడా ఫోర్ట్ అండి. సో ఇది మొత్తం ఏంటంటే ఈ కిందకి వెళ్తే సో జైలు అయితే ఉంటుంది. చెప్పాను కదా, పైన చూపించినాం కదా. సో అందరిని ఖైదీని తీసుకుని వచ్చి ఈ జైల్లో బంధించేవారు. కింద లోవర్ అగోడా ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. లెట్స్ గో టు లోవర్ అగోడా. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే షూటింగ్కి అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మంచి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ లొకేషన్ అయితే. సో మొత్తానికి ఏదో సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతం. మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాము, మళ్ళీ ఇక్కడ కూడా పార్కింగ్ ఫీజు వచ్చేసి మళ్ళీ 50 రూపాయలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇవి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో 2 వీలర్కి వచ్చేసి 50 రూపీస్, 4 వీలర్కి వచ్చేసి 100 రూపీస్, బస్సెస్కి అయితే సో 200 రూపీస్ అయితే ఇక్కడ పార్కింగ్ ఫీజు అయితే పెట్టారు. సో పైన పార్కింగ్ ఫీజు ఉంది అండ్ కింద కూడా పార్కింగ్ ఫీజు అయితే వాళ్ళు వసూలు చేస్తున్నారు. సో మొత్తం టోటల్గా ఇది డౌన్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం పైన కొండపై నుంచి చూసాము. సో ఈ డౌన్లో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్. ఒకసారి వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మా వీడియోలో. సో మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేదే లోయర్ అగోడా ఫోర్టు. సో ఇది ఒకప్పుడు జైలు అండి ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్ ఇక్కడ. రైట్, మీరు చూస్తుంది ఫోర్ట్ అగోడా జైల్ మ్యూజియం అండి ఇది. సో అప్పుడు పోర్చుగీస్ వారు ఈ జైలుని అయితే యూజ్ చేశారు. సో ఇది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మ్యూజియంగా మార్చేశారు. పెద్ద ఫిరంగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అప్పట్లో ఎవరైనా ఈ కోటపై కానీ దండయాత్ర కానీ చేస్తే మటుకు ఈ ఆయుధాలతో ఎదుర్కొనేవాళ్ళు. సో ఇక్కడ నుంచి వ్యూస్ పాయింట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం అటు పంజింగ్ క్యాపిటల్ సిటీ అయితే మొత్తం ఇటు సైడ్ నుంచి మనకు కనిపిస్తుంది. సో అదంతా చాలా లాంగ్లో ఉన్నా కానీ ఇక్కడ నుంచి మనకి షిప్లు కావచ్చు, రకరకాలుగా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి. రైట్ మనం చూస్తున్నాము. సో ఈ జైల్ మ్యూజియం లోపలికి వెళ్ళటానికి అయితే టికెట్ ప్రైసెస్ ఈ విధంగా ఉన్నాయి. సో పెద్దలకైతే 200 రూపీస్, సీనియర్ సిటిజన్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్స్ కూడా బిలో 15 ఇయర్స్ 100 రూపీస్ అయితే పెట్టారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. లోపల ఏ విధంగా ఉంది ఫోర్ట్ జైలుకి సంబంధించి, జైలు మ్యూజియం సంబంధించి అన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాము. మనకి పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ పడింది. లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. లోపల జైలు అప్పట్లో ఏ విధంగా ఉండేది, సో దాంతోపాటు ఇప్పుడు ఉన్న కల్చర్ ఏ విధంగా కూడా ఈ వీడియోలో మీరు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఒకప్పటి జైలు. మీరు చూస్తున్నారు కదా లోపల ఎంత అద్భుతంగా ఉందో. సో ఇదంతా లోయర్ అగోడా అంటారు. సో అప్పుడు ఎవరైనా దాడులు చేస్తే కన్నా వీళ్ళు ఎదుర్కోవడానికి అయితే ఈ పెద్ద పెద్ద ఫిరంగులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ మ్యూజియంలో చాలా భద్రంగా అయితే ఇవన్నీ పెట్టారు. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో. ఈవినింగ్ టైంలో అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ఉంటుందండి. సో సముద్రం పక్కనే అగోడా ఫోర్ట్కి ఆనుకొని ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ కూర్చొని క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసారు. షిప్పులు ఎక్కడైనా వస్తే మటుకు ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారు. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇదంతా లోవర్ అగోడా అండి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అప్పర్ అగోడా.
ఫోర్టు. సో ఇది మొత్తం నాకు తెలిసి కొన్ని వందల ఎకరాలు అయితే ఉంటుంది. అప్పట్లో పోర్చుగీస్ వారు ఇవైతే నిర్మించారు. అప్పట్లో జైలు ఏ విధంగా ఉండేది కూడా చూపిస్తాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఖైదీల్ని అప్పట్లో ఇక్కడే బంధించేవాళ్ళు. మీరు చూస్తున్నారు కదా. సో లోపల రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో కూడా జైలు అంటారు అయితే. మొత్తం ఇక్కడ కింద అయితే ఒక 10 రూమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సముద్రానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఇది ఉండబడిందంటే. సో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి కూడా ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మనం లోపలికి వెళ్దాం, లోపల కూడా చూద్దాం. సో జైలుకి సంబంధించి ఇది మ్యూజియం. కంప్లీట్గా ఇక్కడ హిస్టరీ అంటే అగోడా ఫోర్ట్ హిస్టరీ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. లోపలికి వస్తే టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. సో అగోడా సంబంధించి టోటల్ ఈ జైలుకి సంబంధించి కావచ్చు, ఈ ఫోర్ట్కి సంబంధించి కావచ్చు, కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. మరో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. పక్కనే సో ఖైదీలు ఉండే రూమ్స్ ఇవి చూస్తున్నారు కదా. చిన్న చిన్న అరుగులు కట్టి ఉన్నారు, దాని మీద వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవన్నీ జైలు రూమ్స్.
మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.